నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కీలక పదవులు వస్తాయని అయితే ప్రచారం జరుగుతోంది. ఇందూరు జిల్లాకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేస్తోంది. మంత్రి రేసులో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. అలాగే గత నెలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిణామాల్లో నిజామాబాద్ జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్తో మాట్లాడి తెలుసుకుందాం. విఘ్నేష్, చెప్పండి. సో ప్రస్తుత పరిస్థితుల్లో నిజామాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఒకరు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏం జరుగుతోంది? ఆల్మోస్ట్ ఖరారయ్యే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? నిజామాబాద్ జిల్లాపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 3 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాపై దృష్టి సారించినట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేబినెట్ విస్తరణ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు, ఈ 2 విషయంలో కూడా 2 జోడు పదవులకు సంబంధించిన అప్డేట్స్ కు సంబంధించి చూస్తే కనుక అధిష్టానం హైకమాండ్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3 పదవులకు సంబంధించి ప్రధానంగా కీలక పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఎమ్మెల్యే పేరున్న సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి కూడా పనిచేశారు. ఆయనకు బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పదవి, ఏది పోర్ట్ఫోలియో ఏది ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇటు సుదర్శన్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనకు కూడా ఈ పదవి ఖరారైనట్లుగా సమాచారం ఉంటుంది. వాస్తవానికి మహబూబాబాద్ నుంచి ఎంపీ బలరాం నాయక్ కావచ్చు, సీనియర్ నాయకుడు మధ్యాష్ని గౌడ్ లాంటి వారు ఇప్పటికే పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ కు సంబంధించిన మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన టీపీసీసీ ఉపాధ్యక్షులు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్న నేపథ్యంలో ఆయన వైతే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇటు గత నెలలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్, ఆయన కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ సంఖ్య 5కు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా అనుభవజ్ఞులైన నాయకుడు, చాలా సీనియర్ నేత, మా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా వ్యవసాయ కమిషన్ చైర్మన్ పోస్టు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇట్లా ఈ 3 పోస్టులు కీలకమైన పోస్టులు కావడం వల్ల నిజామాబాద్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నట్లు, ప్రాముఖ్యత ఇస్తున్నట్లయితే అర్థమవుతోంది. హరి.